ధైర్యం నాకు మినిస్టర్ ధైర్యం ఈ కిత్తల మినిస్టర్ ఏ విధంగా ధైర్యం ఉంది నీకు? సారు మనోడు ఉన్నాడని. ఎట్లా అంటే పార్టీ మనది అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు సీనియర్ ఉంటుంది మనది? నేను 46 47 ఉంటా. నిజంగా అదే అబద్ధం అనుకుంటున్నాను. 46 47 ఉంటా నేను పక్క. అయితే నేను 15 ఏళ్ళ గెలుస్తారని గ్యారెంటీ ఉందంట? గెలుస్తారని 80% గ్యారెంటీ ఉంది. ఏ విధంగా గ్యారెంటీ ఉంది? ఏ విధంగా అంటే జనాలు ఉన్నారు. ఓకే. సారుండు పైన ఇక్కడ బాడీ సారు చేస్తారా? నేను చేస్తారా? నన్ను చూసి తండలేస్తారు ఈ పంచాయతీలో. సారు నాకు ఏమవుతుంది, 2 దిగుడికి వెళ్ళేస్తారు. ఒక్క దిగుడికి సార్ ఈ మనిషి పోతే సార్తో పని అవుతుంది అని లోపల తెలుస్తుంది జనాల మనసు లోపల. బయటికి చెప్పారు జనాలు ఏం పేరమ్మా? ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు మన టేక్మల్ మండలం సంబంధించి అందోల్ మార్కెట్ డైరెక్టర్గా వీళ్ళకి అవకాశం రావడం జరిగింది. ఇక్కడ దాని భయపడితోని సార్ గారు ఉన్నారు, ఆయన కూడా అవసరం మాట్లాడడం. అయితే ముఖ్యంగా ఈ టేక్మల్ మండలంలోనే ఒక డైరెక్టర్ పోస్ట్ రావడం కూడా, అది కూడా ఎస్టీలకు కూడా అవకాశం కల్పించిన డైరెక్టర్ పోస్ట్ రావడం వల్ల ఏ విధంగా ఉందన్నది ఒకసారి మేడం గారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎట్లా ఉంది మీకు ఇప్పుడు? ధన్యవాదాలు. ఓకే. అంటే సరే అన్న, నువ్వు చెప్పేసి ఏం కాదు. ఈ టేక్మల్ మండలంలోనే ఉన్న మన రైతులకు మీరు సేవా కార్యక్రమం అంటే మీద చెప్పేసి. మా సేవా కార్యక్రమం అంటే ఇప్పుడు రైతులు ఉన్నారు, ఇక్కడ ధాన్యాలు పండిస్తారు. వాళ్ళకు కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఏమి ఇచ్చిందంటే బోనస్ అని పెట్టింది. బోనస్ అంటే సన్నడ్లు వస్తే 500 బోనస్ అని పెట్టింది. అది కూడా చాలా సంతోషం ఉంది. ఇప్పుడు మేము కూడా మాకు మార్మూల్లో పెద్ద అడవిలో ఉన్నాం. దానికి సార్ వాళ్ళు మాకు సహకరించిన దానికి మాకు చూసినా చాలా సార్ గారు కూడా చాలా ఇష్టపడని ఇచ్చిండు. ఇక్కడ తిరిగిండు సార్ వాళ్ళు చాలా. ఇక్కడ మా గట్లు ఈ చెర్లకి దాటి అక్కడ అంటే వీళ్ళు లాస్ట్కి ఉన్నారు, వీళ్ళు కూడా ముందుకు రావాలా, వాళ్ళు కూడా తెలిస్తే రేపటికి కూడా మంచిగా అవుతారని సార్ వాళ్ళు ఇచ్చిండు. దానికి ఏ సార్ ఇచ్చిండు? దామోదర్ సాబ్ ఇచ్చిండు మాకు. దామోదర్ సాబ్ పిలిచిండా? పిలిచి ఫోన్లో మాట్లాడిపించిండు. ఏం చేస్తున్నా అంటే ఇట్లా బోర్కాండ ఉన్నా సార్ అన్న. అంటే అప్పుడు బోర్కాండ అయితే నీకు ఒకటి మార్కెట్ డైరెక్టర్ ఇస్తామని అనుకుంటున్నా, పెట్టుకుంటా అంటే పెట్టుకుంటా సార్ అన్న, మీ దయా సార్ అన్న. సరే అని పెట్టినాక మా మండల వాళ్ళు మా ఇక్కడ సందిల రూట్లో పెద్ద మనుషులు కూడా వాళ్ళు అందరు నిర్ణయించుకొని పెట్టిరు. నాకు తెలియకుండానే వాళ్ళు చేసిరు. తెలియదు. ఇక్కడ అశోక్ రెడ్డి, ఇక్కడ మా మండల వాళ్ళు జీపీలో సందిల రూట్ బాడీ లీడర్లు అందరు కలిసి ఈ వ్యక్తి అయితే మనకు చెప్పినట్టు ఇంటాడు కాబట్టి పెడదామని వాళ్ళు పెట్టారు. అంతటా సార్ వాళ్ళు చెప్తే సార్ కూడా ఫోన్ చేశారు, పిఓ సార్తో ఫోన్ చేపించి సరే సంతోషం సార్ మీరు పెట్టిన దానికని చెప్పేసినాం. ఇప్పుడు మాకు కూడా ఇది ఇచ్చిందని ఇంకా సంతోషం. మాకు సార్ కూడా రాంగా ఇక్కడ మరింత ముందుకు దొరకపోతే మేము కూడా సార్కి సేవ చేస్తాం. ఈ 10 ఏళ్ల గురించి కూడా కష్టపడుతున్నాం సార్ గురించి. ఇప్పుడు సార్కి అయితే అంటే మీరు ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారు? పుట్టి నుంచి కాంగ్రెస్ ఉన్నాం. పుట్టి నుంచి కాంగ్రెస్ ఎప్పుడైనా పార్టీ మారే అవకాశం మారలే. చాలా మంది గతంలో మీరు ఏమైనా సర్పంచ్ కానీ ఇంకా మేము మెంబర్ చేసినాము. అంతకు ముందు మాకు ఇది ఇచ్చిరు. నాకు ఏది ఇచ్చిరు అంటే తండలో అప్పుడప్పుడు జనాలకు పని దొరకపోతుండే చెరుకోట. అప్పుడు కూడా పెద్ద మనిషిని నేను. అప్పుడు కూడా 10 బండ్లు 20 బండ్లు దొరుకుతుంటాయి. మరి అంత తర్వాత అధ్యక్షుని చేసి తండకు గుడి ఇక్కడికి వెళ్ళి అధ్యక్షుడు అయితే దండ కూడా మనం పాస్ అయినాం. ఎవరికే అన్యాయం చేయలే. ఇప్పుడు ఈ నెక్స్ట్ కూడా సర్పంచ్ చేసుకోవాలని సార్ కూడా అనేసిండు. మీ సందిల రూట్లో మీ తండలో సర్పంచ్ మీరే కావాలా, లేకుంటే బాగుండదు అన్న మొన్న. సరే సార్ మీ దయ ఉంటే చాలన్న. సర్పంచ్ ట్రై చేస్తారా? అవును. ఎవరు మీరేనా? మేమే ట్రై చేస్తున్నాం. అంటే ఇక్కడ మొత్తం జనాభా ఎంత ఉంటుంది మరి? ఎస్టీ ఉంది. ఓట్లు అయితే 300 చిల్లర ఉంటాయి. 300 చిల్లర 300 దాటుతాయి. 300 చిల్లర ఉన్నాయి.
అంటే గ్రామ పంచాయతీ ఒకటే ఇది ఇది ఒకటే తండ ఒకటే ఉంది. అంటే ఇక్కడ ఎస్టీ మిగతా కులాలు ఉన్నాయా మరి? ఏవి లేవు, ఇది ఒకటే ఉంది. ఎస్టీలే ఉన్నదా? ఎస్టీలే, మొత్తం ఎస్టీలే. అంటే దీన్ని ఏమంటారు? సీఎం తాండా. సీఎం తాండా అంటే సీఎం తాండా అని పేరు ఎందుకు వచ్చింది? తాండా పేరు అంతకు ముందు చెరుముందు తాండ. అదే నేను అక్కడ చూసిన బోర్డు అదే చెరుముందు తాండ అయితే అక్కడ మన ఇది మన ఎమ్మెల్యే ఇష్పెట్ అప్పుడు ఎత్తనైన కదా శశిధరెడ్డి, పట్టాల శశిధరెడ్డి, ఆయన ఇంగ్లీష్ లో ఏం పెట్టిండు, చెరుముందు కాదు సీఎం అని పెడదామని. ఇంగ్లీష్ లో సీఎంఏ కదా, షార్ట్ కట్ చెరుముందుని సీఎం అన్నాడు. సరే సీఎం అని సీఎం పెట్టుకుడు. అంటే సార్ వాళ్ళు పెట్టింది, ఎమ్మెల్యే సార్ పెట్టింది గతంలో. అప్పుడు ఈ సార్ మన మినిస్టర్ ఇది ఉండే కదా, ఇది డిప్యూటీ సీఎం అప్పుడు పెట్టిన పేరు. అంటే డిప్యూటీ సీఎం సార్ పెట్టలే, శశిధరెడ్డి సార్ పెట్టారు. అంటే డిప్యూటీ సీఎం పేరు ఉండాలి, అట్లా పెట్టేసింది. అది ఆ షార్ట్ మీకు అది అర్థం కాలేదు అప్పుడు, అట్లా మీకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మన వదినతో కలిసి నువ్వు రైతులకు సేవ కార్యక్రమం చేయాలనుకుంటున్నావు? అవును, రైతులకు సేవ కార్యం చేస్తేనే బాగుంటుంది కదా. మరి ఏ విధంగా సేవ చేయాలనుకుంటున్నావు? అంటే మనకు తెలిసి ఇప్పుడు చాలా మంది కూడా పత్తి, వరి ఇవే పండిస్తుంటారు. అవును, మనతో వరి పత్తి లేదు. అంటే ఉదాహరణ అంటే మన కాన్స్టిట్యూన్స్ లో కావచ్చు, స్టేట్ లెవెల్ కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి చిరుధాన్యాలు పండిస్తే రైతులకు కావచ్చు, నిరుపేదలకు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆదాయం ఉంటుంది. కాబట్టి మీ మార్కెట్ కూడా ఆదాయం వస్తుంది. కాబట్టి మార్కెట్కి ఆదాయం వస్తుంది, ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు, అందరూ బాగుంటారు. కాబట్టి ఈ అవగాహన కోసము ఇప్పుడు ఒక చైర్మన్ తో పాటు మీరు కలిసి, మార్కెట్ కమిటీ చైర్మన్ తో కలిసి మీరు డైరెక్టర్ గా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఈ మండల పరిధిలో ఉన్న రైతన్నలకు ఎలాంటి అవగాహన కల్పిస్తారు? ఇప్పుడు రైతన్నల కంటే మేము కూడా ఎక్కడన్నా ఇప్పుడు రైతులకు ఇబ్బంది ఉంటుంది అనుకో, ఇది ధరల గురించి, అక్కడ పోయి మేము కూడా దానికి సహకరించాలి. ఎందుకంటే దానికి కొంచెం ఏమంటారు అంటే నానిపోయింది అంటారు, అది నానినది చెప్పాలి. అన్యాయం కూడా ఎవరికి చేయొద్దు కదా, మిల్లులకు చేయొద్దు, మరి రైతుకు చేయొద్దు. ఎందుకంటే అన్ని ఆలోచించి దానికి పాస్ చేసే కెపాసిటీ చేయాలి, అంతే కదా. మరి పబ్లిక్ మేము కూడా మరి ఈ మాకు ఇచ్చిన దానికి, మాకు డైరెక్టర్ ఇచ్చిన దానికి మేము కూడా సేవ చేయగలగం. మేము వినా సేవ కలగాలి కదా, చేస్తేనే బాగుంటది. ఈ మండల్ టేక్మాల్ మండలికి ఇచ్చిన దానికి, అది కూడా మాకు ఎస్టీకి ఇచ్చిర్రు, అందరికి కాదని మాకు ఎస్టీకి ఇచ్చిర్రు. ఎస్టీకి ఇచ్చినా కానీ మాకు లింక్ పెట్టిర్రు. ఇప్పుడు ఒకటే ఉందా టెక్మాల్ మండల్? ఒకటే ఉంది డైరెక్టర్ సార్ చెప్తేనే అయింది. ఇది కూడా సార్ వాళ్ళు చెప్తేనే. ఇప్పుడు మీరు అంటే ఇక భవిష్యత్తులో సర్పంచ్ పోటీ చేయాలనుకుంటున్నారు. సరే, ఒక డైరెక్టర్ మీరు ఆ కార్యక్రమాలు చేయడానికి చైర్మన్ తో కలిసి మీరు వెళ్తామని చెప్పారు. చైర్మన్ ఎవరు మనది? జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎక్కడి నుంచి? ఏ విలేజ్? నేరగుంట. మండల్ జోపేట లేదు, మండల్ అందరూ ఉంటుంది. అందులో మండల్. ఓకే, అంటే జోపేట అందులో ఒకటే కదా. అంటే ముందు అందులో ఉండే, ఇప్పుడు అంతా జోపేట వెళ్తారు కదా, అన్నాడు ముందు అందులో, అది కాన్సెషన్ అందులో. ఓకే, చైర్మన్ సాబ్ తో మీరు ఎట్లా కలిసి ముందుకు వెళ్ళాలనుకుంటారు? చైర్మన్ సాబ్ తో ఎట్లా కలిసి ముందుకు వెళ్ళాలంటే మాకు డైరెక్టర్ ఇచ్చిన దానికి చైర్మన్ సాబ్ కూడా మాకు సహకరిస్తే మేము కూడా చైర్మన్ సాబ్ తో పాటు మేము కూడా ముందుకెళ్ళగలం. అయితే చైర్మన్ సాబ్ సహకరించాలని అంటున్నాం. ఒక మాట చెప్తా, ఈ మండలంలో ఏమున్న సమస్యలు అనేది చైర్మన్ సాబ్ దృష్టి, కాబట్టి అప్పుడు ఆయన సహకరించకపోతే అది విషయం వేరు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు ఆయనకు తెలియదు కదా, నువ్వు తీసుకెళ్ళి మా మండలంలో ఈ పరిస్థితి ఉంది, మా మండలంలో గింత వరి ఉంది, గింత ఒడ్లు, గింత అంటే పెసర్లు, బినుము, ఇవి అంటే ఇవన్నీ మేము ఆలోచన చేసుకొని మేము చైర్మన్ సాబ్ దగ్గర తీసుకెళ్తాం. ఇది తీసుకెళ్ళినాక సార్ ఏ రూల్ గా నడతామంటే దాన్ని కూడా మెయింటైన్ చేసి ముందుకెళ్లే పరిస్థితి మేము చేయగలుగుతాం. అదే చైర్మన్ సాబ్ మినిస్టర్ సాబ్ చెప్తాడు అట్లా. అంటే ఒకరు అంటే స్టెప్ బై స్టెప్ ఎక్కితేనే పనులు అయితే. థ్యాంక్ యూ, చాలా సంతోషం. కాబట్టి మీరు ఇంకోటి మాట చెప్పారు, మనకు ఇక్కడ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది, దామోదర్ రాజనరసింహ గారు, వచ్చే ఎలక్షన్ లో సర్పంచ్ కూడా మీరు పోటీ చేయాలని చెప్పి. కాబట్టి పోటీ చేయాలనుకుంటారు కదా, ఎట్లా ఉండబోతుంది మరి మీకు? మాకైతే ఇప్పుడు మంచిగానే ఉంది. చాలా మంది అంటారు మాకు బాధ లేదు, మాకు భయపడడం లేదు, మాకు భయం లేదు, మేము ఎట్లా ధైర్యం. నాకు మినిస్టర్ సాబ్ది ధైర్యం, ఈ కిత్తల మినిస్టర్ సాబ్ది. అంతకు ముందు కూడా నాకు సర్పంచ్ చేయాలని ఉండే, అక్కడ మినిస్టర్ సాబ్ లేదు, నాకు ఎమ్మెల్యే సాబ్. ఏ విధంగా ధైర్యం ఉంది నీకు? సారు మనోడు ఉన్నాడని. ఎట్లా అంటే పార్టీ మనది. అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు సీనియర్ ఉంటుంది మనది? నేను 46-47 ఉంటా. నిజంగా 46-47 ఉంటా నేను పక్క. అయితే నేను 15 ఏళ్ళ 20 ఏళ్ళలో ఈ రాజకీయం సపోర్ట్ గా తిరగడం, కానీ 2 ఎలక్షన్ నుంచి అయితే గట్టిగా. అంతకు ముందు సర్పంచ్ నిలబడేవాడిని, మా సార్ లేడు, పార్టీ లేదని వదిలేసిన.
ఏం చేస్తాము, మనం ఒకటి చేస్తాం, ఎదుటోడు ఒకటి చేస్తాడు, అది ఎందుకు అని కూర్చున్నాక ఇక పోనీలే వదిలేసినాము. మనం సార్ పైన లేడు, మనం చేసినా కావు. ఇప్పుడంటే మనకు ధైర్యం ఉంది, మన సార్ ఉండు, పార్టీ ఉంది, ఎక్కడైనా మన పెద్ద మనుషులు ఉంటారు కాబట్టి ముందు వెళ్తామని ఏ భయం అయితే లేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు పార్టీ ఉన్నది, సార్ ఉన్నాడని మీరు అంటారు, మరి మీరు గెలుస్తారని గ్యారెంటీ ఉందంట? గెలుస్తారని 80% గ్యారెంటీ ఉంది. ఏ విధంగా గ్యారెంటీ ఉంది? ఏ విధంగా అంటే జనాలు ఉన్నారు, ఓకే, సార్ ఉండు పైన ఇక్కడ బాడీ. సార్ చేస్తారా ఓట్లు, నేను చూసి చేస్తారా? నన్ను చూసి తండలేస్తారు ఈ పంచాయతీలో. సార్ నాకు ఏమవుతుంది, రెండు దిగుడికి వెళ్ళేస్తారు, ఒక్క దిగుడికి. సార్ ఈ మనిషి పోతే సార్ తో పని అవుతుంది అని లోపల తెలుస్తుంది జనాలకు, మనసు లోపల. బయటికి చెప్పారు జనాలకు ఏముంటదంటే, ఇప్పుడు సార్ దగ్గర ఎవరు వెళ్తారు, సార్ ఎవరికి మంచిగా చేస్తారు, సార్ దగ్గర ఎవరు పోతే మాట్లాడతారు, అది ఎవరైనా చూస్తారు కదా. సార్ బిడ్డ పెళ్లికి వెళ్ళినా నేను నాకు ఎట్లా పట్టుకొని దిగినంటున్న ఫోటో అందరితో పాటు నేను కూడా పైన వెళ్ళాను కదా. సార్ నా ఫోను వేరే వాళ్ళకి ఇచ్చి నాకు ఫోటో పెట్టిండు, ఫోటో దిగా అని ఫోన్ వేరే బాబుకి ఫోన్ ఇచ్చిండు. అక్కడ ఎక్కడ మన డిన్నర్ చేసిండు సార్. అక్కడ మీరు వెళ్ళిరా డిన్నర్? అవును, నేను 10-15 మంది తీసుకొని వెళ్ళా. ఇట్లా దిగిండు సార్, నా ఫోనే ఇచ్చి. నా ఫోను వేరే వాళ్ళకి ఇచ్చి సార్ అట్లా దిగాను. మనకైతే భయం లేదు, ముందుకు వెళ్తామని. సార్ ఎట్లా ఉంటాడు మరి? సార్ అయితే మంచిగా ఉంటాడు, మన సారు మనతో మంచిగా ఉంటాడు. సార్ మనకు కాదని అనలే. సార్ అంటే ఫోన్ చేసినా మాట్లాడగలుగుతాం. మొన్న మా పొలకు మొన్న అక్కడ పాము వర్షండే అయితే దసరా అయినాక అక్కడ ఇది ఏది మన తార్జాన్పల్లి పోయేతలో ఇక్కడ సాధికాండ పెట్టింది కదా సార్. ఆ రోజు నేను లేట్ అయ్యి వచ్చిన. ఏం చేసినా ఇప్పుడు దాకా అన్నాడు సార్. లేదు సార్ ఇట్లా మా పొల్లకు పాము గడిచింది, అక్కడ గాంధీలో ఉన్నాం, మరి అక్కడ మంచిగా చూస్తలేరంటే సార్ అప్పుడే పిఓ సార్తో మాట్లాడిపించి ఇది మాట్లాడాయని పిలిపించి మాట్లాడి అక్కడ మాట్లాడినాక వేరే వాళ్ళతో కలవలేదు సార్. నా దగ్గర ఉండి నా ఫోన్లోకి నంబర్ తీసుకొని మా పిల్లగాని ఫోన్ మాట్లాడి అప్పుడు ఏ సెక్షన్ ఉంది, ఎక్కడ ఉంది, ఏ వాడలో ఉన్నారు అంతా కనుక్కోండి, పిఓతో కనుక్కొని మాట్లాడినాక నువ్వు వెళ్ళిపోయి ఇంటికి అన్నా. అప్పుడు దాకా అక్కడనే కూర్చొని పెట్టింది. అంటే ఆ నమ్మకం మీ మీద ఎందుకు కలిగిందంట మరి? ఆ నమ్మకం అంటే సార్ వెంబడు మేము కష్టపడ్డాం. ఈ 10 ఏళ్లలో కూడా సార్ తోటే కష్టపడ్డాం. అంటే గత 2 సంవత్సరాలు కూడా 2 సార్లు కూడా ఓడిపోయినప్పుడు కూడా మీ గ్రామంలో మెజారిటీ ఇచ్చిందా మరి కాంగ్రెస్? అవును ఇచ్చింది. ఎంత ఇచ్చింది? మా అత్త ఎప్పటికీ లీడే ఉంది, మాది లీడే ఎప్పటికీ మా పంచాయతీ లీడ్ ఉంది. సార్కి ఎప్పుడు లీడ్. అంతకు ముందు బాబుమోహన్ వచ్చినప్పుడు కూడా మాది లీడే ఉంది. మాది లీడే ఉంది. అంటే కాంతి కిరణ్ కూడా వచ్చిండు అప్పుడు. కాంతి కిరణ్ వచ్చినప్పుడు కూడా లీడే ఉంది. కాంగ్రెస్ కి లీడ్ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఇవ్వడంతోనే మీకు మంచి అవకాశం అంతే కదా. అంటే కాంగ్రెస్ కంచుకోట అనమాట ఇప్పుడు, అంతే కదా. సీఎం తాండ అంటే కాంగ్రెస్ కంచుకోట అనేది రకంగా మారుతారు. అందరు ఉంటారు, మనతో కూడా ఉండరు కొందరు, కానీ అందరినీ పట్టించుకోలేదు. లీడ్ ఇచ్చడం మాత్రం అంటే ఎలక్షన్ లోకి వచ్చేటోళ్ళకి పార్టీలు అన్ని ఉంటాయి. ఒక ఊర్లో అన్నప్పుడు 4-5 పార్టీలు ఉంటాయి కామన్. నాకు మన మండలు మార్కేసిన సార్ ఏం లెక్కమో ఎట్లా ఉన్నది తండలు అంటే సార్ బాధపడక మనం భయపడకూడదు అన్న. సరే ఓకే లెక్క మాన్కిషన్ సార్ అని ఇక్కడ మన టేక్ మాల్ ఇక్కడ నిమ్మ రమేష్ ఏమో కదా. నిమ్మ రమేష్ ఇద్దరు వచ్చారు, నిమ్మ రమేష్ అనలే ఎక్కడ పోదు మనం గెలుస్తామని ఆయన అన్నాడు, కానీ ఈయన అన్నాడు అడిగినా డౌట్ క్లియర్ చేసుకుని నిమ్మ రమేష్ నాకు తెలుసు మనం ఎట్లా గెలుస్తామని తెలుసు, కానీ ఆయన కూడా నాకు అడిగి చూసి ఎవరు మాన్కిషన్ అన్న. లేదు సార్ 80% గెలుస్తామన్న. కాదు లేకమా ఎట్లా ఏం టెన్షన్ లేదు సార్ అన్న. రోడ్ బాగుంది, ఆ రోడ్ కూడా సార్ వేసిండు అప్పుడు. సార్ మినిస్టర్ అది డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు లాస్ట్ తాను ఇదే కదా. ఇదే లాస్ట్ ఈ డామర్ రోడ్ మండల్కి ఇది డామర్ రోడ్ ఇవ్వడం కూడా సారే ఇచ్చాడు. డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు సార్ తన ఉన్నప్పుడు అయింది. తర్వాత ఏది కాలేదు, సార్ ఉన్నప్పుడు జరిగింది, వేరేది ఏం జరగలేదు. తర్వాత ఇవి ఇండ్లు కూడా అప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు అని కట్టిండే చూడు, అప్పటి ఇవన్నీ ఊలిపోతున్నాయి. సార్ అది కూడా చూపించిన నేను, సార్ ఇట్లా ఉంది మా పరిస్థితి ఎట్లా. ఇప్పుడు మళ్ళీ ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి కదా సార్ కు ఎలక్షన్ అప్పుడే చూపెట్టినా. ఇప్పుడు చూపెట్టలేవు, ఎలక్షన్ ప్రచారంలో వచ్చిండు. ఇప్పుడు మళ్ళీ ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి. ఎన్ని ఉంటాయి మన దగ్గర? ఇండ్లు అన్ని ఉన్నాయి, కానీ అన్ని ఇస్తారా ఇయ్యరా అని భయం అవుతుంది. ఎన్ని ఉన్నాయి
సుమారు 100 ఇళ్ళు ఉంటాయి. 100 ఇళ్ళు. మండలకు ఎన్ని ఉన్నాయి మీకు తెలిసి? అది మండలి ఇంకా లెక్క పెట్టలే కదా, పెట్టలే. మండలికి ఇన్ని ఉంటాయి కదా, మంజూరు ఉంటాయి కదా. అందులో ఇప్పుడు అంటే పూర్తిగా కూలిపోయే పరిస్థితులు ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ ఇచ్చేవాళ్ళు. కూలిపోయినది కూడా ఉన్నది ఒకటి అట్లా. ఓ బాబుది వర్షాకాలం కూలిపోయి అలాంటి ముందు హెల్ప్ చేయి. అది మన ఎంఆర్ఓ చెప్పినా మన గిరిదారి చెప్పినా నేను వచ్చి చూస్తాను. గిరిదారి వచ్చిందా చూసినా తెలియదు. గిరిదారికి పోయి చెప్పినా మా ఉంది ఇల్లు కూలిపోయి సార్ దయచేయండి అంటే వెళ్తానాయక అన్నాడు. చూసిన అది కూలిపోయింది ఒకలేదు. అంటే మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తేనే రేపు మీకు ఈ సర్పంచ్ కావచ్చు, ఇంకా వేరే సమస్యలు కూడా ఏమున్నా కానీ అంటే మీరు ప్రజాసేవ చేయాలని ముందుకు వచ్చారు. పేదరికం నుంచి మీరు ముందుకు వెళ్తారు. మేము కోరేది ఒకటే, మీరు ప్రజాసేవ కార్యక్రమంలో ఉండండి, ప్రజలకు ముందుకు వెళ్ళండి. ప్రజలకు ఎలాంటి సమస్యలను పరిష్కరించడానికి ఇక్కడ మీ మండల అధ్యక్షులు ఉంటారు, మరియు మీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంటారు, అక్కడ మన మినిస్టర్ సార్ ఉన్నారు. అంటే ఎవరితోనైనా సరే ఏ అధికారితోనైతే అనేది ఆ అధికారుల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి పని చేయించండి. అలా పని చేయిస్తే వాళ్ళేననేది అరే పలానా వ్యక్తుల దగ్గర మాకు పని అవుతుంది, కంపల్సరీ వాళ్ళని మేము ఎన్నుకుంటాం, ఆ విధంగా ఉంటుంది. అంటే మనం ఈ రోజుల్లో ఆశించేది ఏంది, మీరు ఇప్పుడు నేను ఒక మాట అన్నావు, నేను 40-45 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఒక పేరు ఒక నిలబెట్టండి. మీరు ఒక కార్యకర్తగా మీరు ఒక అభిమానంగా దామోదర ఆశీర్వాదం మీకు ఎప్పటికి ఉంటుంది అన్ని అన్నావు. కాబట్టి కంపల్సరీ ఆయన ఆశీర్వాదం ఉండాలంటే ఆయన చెప్పే పని మీరు చేయాలి. అంటే మీ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కావాలి. అభివృద్ధి కార్యక్రమాలు అట్లా చేస్తేనే ముందుకు వస్తాం కదా, చేసుకుంటా పోతేనే ముందుకు వస్తాం. కానీ ఒకరికి అవతల పడేసుడు మనతోని కాదు, కింద పడ్డాడంటే ఎత్తుకొని పోయే బాధ్యత మనది. సహకరించుదాం మనం, మనకు కూడా పైన సార్లు సహకరిస్తాం. సరే, ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాం సార్ గారికి? ఏం చెప్పాలనుకుంటున్నాం ఈ అవకాశం కల్పించినందుకు? ఎట్లా చెప్పాలి? ఈ అవకాశం ఇచ్చింది చాలా సంతోషం ఉంది సార్. మాకు కూడా సార్ ఇచ్చిన దానికి మాకు అవకాశం మంచిగా ఉంది, మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఈ మార్మూలలో ఇక్కడ ఎస్టీ తండలో మాకు ఇచ్చిన దానికి మా మండల్ కూడా బార్డర్ ఉన్నాం. మేము ఇప్పుడు మండల్ టేక్మాల్ మండల్ కూడా బార్డర్ ఉన్నాం. మాకు ఇచ్చిన దానికి సంతోషమే. సార్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. ఓకేనా ఛానల్ ద్వారా. కాబట్టి మీరు కూడా ప్రజల్లో అంటే ఒక డైరెక్టర్గా ఆల్రెడీ మీకు పోస్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మేడం గారు ఉంది కాబట్టి ఆమెతో మీరు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు అవగాహన కల్పించి కొన్ని సందేహాలు, అంటే ఇప్పుడు చిరుధాన్యాలు ఎక్కువ కీలకమైన పరిస్థితి. అంటే పత్తి ఒరే కాకుండా మిగతా రైస్ కావచ్చు, పప్పులు కావచ్చు, ధాన్యాలు కావచ్చు, మనకు అప్పుడు మస్తు అయ్యేది పెసరు, మినుము ఇవన్నీ అయ్యేది ఇక్కడ టేక్మాల్ మండలంలో. కాబట్టి అలాంటి సిరిధాన్యాలు కూడా పెట్టేటట్టు కూడా మీరు అవగాహన కల్పించండి చైర్మన్తో కలుపుకొని. అంతకుముందు జోపేట వెళ్తే మార్కెట్లలో మేము వారం రోజులు 12 రోజులు ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లో మాలేదు. లేదు. అది ఎందుకు వచ్చింది అంటే కారణం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే చాలా మంది బోర్లు వేసుకోరు. అప్పుడు బోర్లు లేకుండే. ఇప్పుడు ఏమైందంటే వరి వేసుకుంటారు. మళ్ళీ ఎవరైనా కూరగాయ చెట్లు మా తండలు లేరు కానీ వేరే విలేజ్లు తండలు బాగా వేసుకుంటారు కూరగాయలు. ఇక్కడ నుంచి మోయగలగలేరు మా వాళ్ళు, కొందరు వేస్తారు అప్పుడప్పుడు. అంటే లాంగ్ ఉంది కదా, లాంగ్ ఉంది. ఇప్పుడు ఏంటంటే కూరగాయలు వేసుకుంటారు చాలా మంది. కానీ ఇక్కడ అప్పుడేముండే తోగాలు అంటుండే, పెసాలు, మినుములు, జొన్నలు అవి అవుతుండే. మరి పల్లికాయ పేరుకే బంద్ అయింది మన సైడ్. పల్లికాయ పేరుకే బంద్ అయింది. అది మనకు ఇస్తలేదు లాభం. ఇప్పుడు పందులు ఒకటి అయినాయి. రెండోది పీకే టైంకో నీళ్లు ఉంది. లాస్ట్ మూమెంట్ లో అది కట్టె ఎండిపోయినాక వీకాలేదండి. ఆ టైంలో నీళ్ళు పారాయి, అది వేస్ట్, భూమి పాలు అవుతుంది. కాబట్టి దాన్ని వదిలేసారు. ఇప్పుడు ఏంటంటే వరి పంట ఒకటి మంచిగా వెళ్తుంది మన జనాలకు. ఎక్కడవి అయితే 10 రూపాయలు మిగులుతలేవా అది దేవుడే కానీ ఇప్పుడైతే జనాలు మొత్తం అది వేసుకుంటారు. వరి ఎక్కువ వాడుతారు. అప్పుడు చెరుకు ఉండే, ఇప్పుడు మన ఫ్యాక్టరీ ఉండేది ఎన్ఎస్ఎఫ్, అది బంద్ అయింది. చాలా మంది చెరుకు కూడా తీసేసారు. చెరుకు నాతో ఉంది ఇప్పుడు కొద్దిగా. ఎందుకంటే నువ్వు పండించడమే కాకుండా మిగతా వాళ్ళని కూడా పండి చేపియాలి. ఎందుకంటే గతంలో మన దగ్గర చెరుకు ఫ్యాక్టరీలు ఉండే, కొన్ని గ్రామాల్లో కూడా బెల్లం గడ్డలు అవన్నీ దొరికేది అప్పుడు చెరుకు ఫ్యాక్టరీలు. మనకు తెలిసినప్పుడు గడ్డ దొరకలేదు కానీ అప్పుడు చెరుకు అనేది మమ్మస్పల్లి వెళ్ళింది, ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీకి వెళ్ళింది. అవును, ఇప్పుడు లేదు. మేము చెరుకు వేసినప్పుడు ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ కామినిపున్నం టైంలో ఒక టైంలో మనం చెరుకు కొడితే పర్మిట్ ఇక్కడ బోధన పంపిండు. మా చెరుకు బోధన ఇక్కడ నుంచి పర్మిట్ ఇస్తే బోధన పోయింది. అంటే అప్పుడు అట్లుండే సీజన్, అంత సీజన్. ఇప్పుడు సీజన్ లేదు, చెరుకు లేదు కాబట్టి సీజన్ లేదు. చెరుకు ఉండే సీజన్ ఎందుకు ఉండదు? ఈ ఫ్యాక్టరీ ఉంటే ఏమైనా ఎక్కువ తక్కువ వేస్తురు జనాలు చెరుకు. నేనే పోయినసారి మాకి పంపిన, ఇడికి లాంగ్ కదా మనకు. సరేనా?
కాబట్టి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చేయాలి, చేయకపోతేనే చేస్తేనే మనకు ఫేర్ వస్తుంది. అది చేయాలి, మీరు చేస్తామని సిద్ధంగా ఉన్నాం మేము. ఓకేనా, థ్యాంక్ యూ, కంపల్సరీ. కాబట్టి ఇంత అవకాశం కల్పించినందుకు మీకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. కాబట్టి ఎల్లవేళలా మీరు మినిస్టర్ అడుగుజాడల్లో నడుస్తూ మరియు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు.